కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ప్రపంచ చమురు ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ వారము $82కు చేరింది. ఇది $85-90 కూడా పెరగవచ్చని అంటున్నారు. గత 4 నెలల్లో ఇదే హయ్యెస్ట్. ఈ స్థాయిలో వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వాస్తవంగా 2014 కన్నా ముందు 2012, 2013లో $140 పర్ బ్యారెల్ కూడా పెరిగింది. కానీ 2014 తర్వాత ఆయిల్ ప్రైసెస్ ఇంతవరకు హయ్యెస్ట్ అంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ టైంలో $108 పర్ బ్యారెల్ ఉండే. అప్పుడు ఆ లెవెల్ కూడా ఈ మధ్య కాలంలో చేరలేదు. వాస్తవంగా మీకు కొన్ని దశలు అయితే $50, $40, $25 కరోనా టైంలో పడిపోయాయి. బట్ నార్మల్గా $140 ఆ లెవెల్ లేవు. కానీ ఈ గత 10 ఏళ్ల కాలంలో ఇండియా హాస్ బీన్ ఎంజాయింగ్ లో ఆయిల్ ప్రైసెస్. అనేక కారణాలు ఉండొచ్చు దీనికి. కానీ ప్రపంచంలో వృద్ధి రేటు దెబ్బతినడం వల్ల ఆయిల్ డిమాండ్ పడిపోవడం కావచ్చు, ఇలా అనేక ఫ్యాక్టర్స్ వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటూ వచ్చాయి. ఈ బెనిఫిట్ ఇండియన్ ఎకానమీ పొందుతూ వచ్చింది. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తక్కువగా ఉండడం, మన ఇంపోర్ట్ల పైన ప్రెషర్ తగ్గడం, అవన్నీ కూడా కంపారిటివ్లీ దీనివల్లనే. కానీ ఇప్పుడు మళ్ళీ $82-85 వరకు కూడా చేరుతోంది. ఇంకా పెరుగుతుందని అంటున్నారు. ఇది డెఫినెట్గా మన ఎకానమీ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆల్రెడీ మన రూపీ చాలా వాలటైల్గా ఉంది. హిస్టారికల్లీ లో లెవెల్కి పడిపోయింది. ఇంకా రూపాయి పతనమవుతుందంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో జోక్యం చేసుకొని రూపాయిని నిలబెట్టే పని చేయదు అంటున్నారు. సో ఈ పనిగా గ్లోబల్గా డాలర్ స్ట్రెంథెన్ అవుతోంది. ట్రంప్ ఎఫెక్ట్ వల్ల డాలర్ మరింతగా వరల్డ్ ఎకానమీలో ఒక ప్రైమ్ పొజిషన్ పొందుతోంది. ఈ పరిణామాల వల్ల ఇప్పుడు ఒకవైపు డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పడిపోతున్న సమయంలో ఈ వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మన పైన చాలా ఎక్కువ భారం అవుతుంది. అందుకే ట్రేడ్ డెఫిసిట్ రికార్డు స్థాయికి చేరుకుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రికార్డు స్థాయికి చేరింది. ఒకసారి ఆయిల్ ప్రైసెస్ పెరిగితే దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని రకాల వస్తువుల ధరలపైన ఉంటుంది. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4% టార్గెట్ పెడితే అరౌండ్ 5% ఉంది. మనకు ప్రైవేట్ సెక్టార్లో వేజెస్ 2019-2024 మధ్య కాలంలో 0.8 to 5.4% మధ్యలోనే ఎవ్రీ ఇయర్ పెరిగాయి అని మీకు ఫిక్కీ క్విస్కాప్ రిపోర్ట్ చెప్తోంది. ఎవ్రీ ఇయర్ జస్ట్ హార్డ్లీ నెగ్లిజిబుల్గా మాత్రమే వేజెస్ పెరుగుతున్నాయి. అంటే ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా కవర్ చేయలేకపోతుంది. అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా పెరగడం లేదు. దాని ఫలితంగా మీకు వేజ్ కంప్రెషన్ అంట, రియల్ వేజెస్ పెరగకపోవడము, అర్బన్ ఏరియాస్లో మిడిల్ క్లాస్ కన్జంప్షన్ దెబ్బతినడము, దీంతో గ్రోత్ ఎఫెక్ట్ కావడము 5.4% వరకే ఉండడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఈ ప్రెషర్స్ను మరింతగా పెంచుతుంది వరల్డ్ ఆయిల్ ప్రైస్. ఎందుకంటే మన 85-90% ఆఫ్ మన క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ మన దిగుమతులపైన ఆధారపడతాం. అందువల్ల దీని ప్రభావంతో రూపాయి మరింత ఒత్తిడికి గురవుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ పెరిగే అవకాశం ఉంటుంది. మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణం ఏంటంటే రష్యా పైన తాజాగా అమెరికా మరిన్ని శాంక్షన్స్ విధించింది. అమెరికా ప్రతినిధి ఏమంటారంటే ఇది అమెరికన్ కన్జ్యూమర్ల మీద ఏమీ ఎఫెక్ట్ కాదు అంటారు. అలాగే పౌల్ కన్జ్యూమర్స్తో సంబంధం లేదు. మెయిన్గా రష్యన్ ఆయిల్ సప్లై చేసే ట్యాంకర్స్ పైన అమెరికా నిషేధం విధించింది, ఆంక్షలు విధించింది. దీంతో రష్యన్ ఆయిల్ సప్లై చేసే ట్యాంకర్స్ లేకుండా పోతాయి. దీని ప్రధానమైన ఎఫెక్ట్ ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొంటున్నది చైనా అండ్ ఇండియా. అందువల్ల ఒకప్పుడు మనము రష్యన్ ఆయిల్ మన మొత్తం క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్లో 1% కూడా ఉండేది కాదు. కానీ ఉక్రెయిన్ వార్ తర్వాత ఇది గణనీయంగా పెరిగింది. లాస్ట్ నవంబర్లోనైతే రష్యా వాజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ రష్యన్ ఆయిల్. ఇండియా వాజ్ ది లీడింగ్ కన్జ్యూమర్ ఆఫ్ రష్యన్ ఆయిల్.
సో అందువల్ల మనము ఇప్పుడు ఏటా మీకు మంత్లీ 8 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ రష్యా నుంచి కొంటున్నాం. ఒకప్పుడు 10 మిలియన్ బ్యారల్స్ కూడా కొనేవాళ్ళం. ఇప్పుడు ఫిబ్రవరిలో 8 మిలియన్ బ్యారల్స్ లోపే కొంటామని, మీకు ఇది డిసెంబర్లో 10 మిలియన్ బ్యారల్స్ కొన్నాం. అంటే డిసెంబర్కు ఫిబ్రవరికి మధ్య కాలంలోనే రష్యన్ ఆయిల్ పర్చేజెస్ 20% పడిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ శాంక్షన్స్ వల్ల, మీకు రష్యా పైన విధించిన గ్రేటర్ శాంక్షన్స్ వల్ల పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చాక మరింతగా ఆ శాంక్షన్స్ విధిస్తాడేమో అని అనుమానం కూడా కలుగుతోంది. అందువల్ల వరల్డ్ ఆయిల్ ప్రైసెస్, రష్యన్ ఆయిల్ ఒకప్పుడు మన టోటల్ క్రూడ్ ఆయిల్ ఎక్కువట్లో 1% ఉండేది, కాస్త ఇప్పుడు మన డామినెంట్ సప్లయర్గా మారిపోయారు ఉక్రెయిన్ వార్ తర్వాత. సో అందువల్ల ఈ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరగటానికి ప్రధానమైన కారణం రష్యన్ ఆయిల్ పైన శాంక్షన్స్. వాస్తవంగా గతంతో పోలిస్తే గ్లోబల్ అన్సర్టనిటీస్ కంట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు గాజా యుద్ధానికి కూడా సీజ్ ఫైర్ కాల్పులను ప్రకటిస్తున్నారు. ఉక్రెయిన్పై కూడా ఒప్పందం కుదురుతుందని అంటున్నారు. కానీ ట్రంప్ వల్ల అన్ప్రెడిక్టబుల్గా వరల్డ్ ఎకానమీ మారిపోతుంది. అలాగే అమెరికా అనేక దేశాలపైన టారిఫ్స్ విధించబోతోంది. ఈ పరిణామాలకు కూడా నీకు ఆయిల్ మార్కెట్ పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఒపేక్ ప్లస్ అని సౌదీ అరేబియా, ఈ దేశాల నాయకత్వంలో ఒపేక్ దేశాలలో ఆయిల్ ప్రొడ్యూసింగ్ రెస్పాండింగ్ కంట్రీస్తో పాటు రష్యా ప్రపంచ ఆయిల్ సప్లైస్లో కీలకమైన భాగస్వామి. అందువల్ల రష్యన్ ఆయిల్ సప్లై డిస్రప్ట్ అయితే గ్లోబల్ ఆయిల్ సప్లై కూడా డిస్రప్ట్ అవుతుంది. సో అందువల్ల ఈ ఆయిల్ ట్రేడ్ డిస్రప్షను అనివార్యంగా మనలాంటి దేశాలపైన అధిక చమురు ధరల భారాన్ని మోపుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయాలి. దానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది, ఇండియన్ కంపెనీస్ ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే రష్యా నుంచి వీలైనంత ఎక్కువ ఆయిల్ వీలైనంత తొందరలో కొనడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యాంకులు చాలా ఫాస్ట్గా పేమెంట్స్ క్లియర్ చేస్తున్నవి. మన కంపెనీలు చాలా వేగంగా రష్యన్ ఆయిల్ కంపెనీలతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నాయి. కుదిరిన అగ్రిమెంట్ల ప్రకారం ఆయిల్ సప్లైను స్పీడప్ చేశారు. ఎప్పుడు ఈ శాంక్షన్స్ వచ్చి మీద పడతాయో అని. ఇవన్నీ దీంతో పాటు రష్యా కాకుండా ఇతర దేశాలతో కూడా సప్లైస్ కొరకు మనం చర్చలు మొదలుపెట్టాం. సౌదీ అరేబియా, ఇవన్నీ ట్రెడిషనల్గా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి. కానీ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ డిస్రప్షన్ అనేది జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్తో లింక్ అయి ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితుల్లో అన్సర్టనిటీ, వొలటాలిటీ, అన్ప్రెడిక్టబిలిటీ పెరుగుతున్న కొద్దీ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ డిస్రప్షన్ అనుమానాస్పదం వల్ల కూడా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి.